హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతోటి సుగాలి ప్రీతి వారి అమ్మ సుగాలి పార్వతి గారు ఉన్నారు. ప్రశ్న రావణ్ణి ఆ, కలుస్తానికి వెళ్తున్నారు, దారిలో ఉన్నారు. సో ప్రశ్న రావణ్ నిన్న కూడా మరోసారి సుగాలి ప్రీతి అంశాలు ఏమని ఎత్తారు అంటే, రాష్ట్రంలో ఎన్నో కేసులు ఉండగా, ఎన్నో గొడవలు ఉండగా అన్ని పక్కన పడేసి నా మీదే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని కూడా ఆయన మాడారు. ఇప్పుడు మీరు ఆయన కలవటానికి వెళ్తున్నారంటే మీ సపోర్ట్ చెప్పడానికి వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారమ్మా మీరు? సార్ ఒకటి నిజంగానే ప్రజాస్వామ్యం బ్రతుకుందా లేదా అని ఆందోళనలతో ఇక్కడికి బయలుదేరి వచ్చాను సార్. నిజంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే నా కడుపు రగిలిపోతుంది. అంటే గత 4 రోజుల నుంచి రాత్రింబగళ్ళు బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నా కూడా కేసుల మీద కేసు. నిన్న కేసు వేస్తే ఈ రోజు అరెస్ట్. నిన్న కేసు వేస్తే ఈ రోజు అరెస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు నా చేతుల్లో హోంశాఖ లేదు అంటారు. సుగాలి ప్రీతి కేసుకొచ్చేలోపు హోంశాఖ నా చేతుల్లో లేదు, లేకుంటే అనగా ముద్దాయిలకు ఆ దవడ ఈ దవడ పగలగొడుతుంటే అని ఆయన చెప్తారు. కానీ ఇలాంటి విషయంలో బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నా కూడా ఆయన కక్షపూరితంగా అయితే అనక రాత్రింబగళ్ళు నిజంగా 4 రోజుల నుంచి సార్ 4 జిల్లాల పోలీసులు, 4 జిల్లాల యంత్రాంగం, 500 మంది పోలీసులతో రావణ్ గారిని అరెస్ట్ చేయడానికి ఈ రోజు కేసు రేపు అరెస్ట్, ఈ రోజు కేసు రేపు అరెస్ట్, ఇంత చేస్తున్న ఈ ప్రభుత్వము మరి సుగాలి ప్రీతి ముద్దాయిలను ఎందుకు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగనిస్తుంది చెప్పండి. ఆ బాధతోనే నేను ఇక్కడికి వచ్చాను సార్. ఆ కడుపు రగిలిపోతుంటే నేను ఇక్కడికి రావడానికి కారణం. మీ చేతుల్లో ఉన్నప్పుడు మీ చేతుల్లో సుగాలి ప్రీతి కేసు మీరు చేతులు 2 చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, నేను ఈ కేసుని ఇంకా చేయలేనని వదిలేసిన తర్వాత రావణ్ గారు ప్రతి మీటింగ్ లో ప్రతి ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది సార్ సుగాలి ప్రీతి కేసు గురించి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెయ్యాలి, మీరు చెయ్యాలి, మీరు చెయ్యాలి అని ప్రశ్నించినందుకే రావణ్ గారిని ఈ విధంగా ఆయన కక్షపూరితంగా కక్ష సాధించుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. అమ్మా, ఇంకొకటి అమ్మా, కొంచెం ఫోన్ కమింగ్ బ్యాక్ కిందకి టు పెట్టుకోరా? ఫోన్ కొంచెం కిందకి పెట్టుకోరా అమ్మా. ఆ, ఓకే. ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు సుగాలి ప్రీతి ఇష్యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ కేసుని డే 1 నుంచి 2017 నుంచి ఫాలో అవుతున్నాను. అందరూ అనేది ఏంటి, ఆ టైంలో సాక్ష్యాధారాలు లేకుండా చేశారు. అవన్నీ పక్కబెడితే ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. అండ్ పాపకి స్కూల్లో వాళ్ళతో ఏంటి అసలు గొడవలు, అదేమన్నా ఉందా అని ఆ కోణంలో కూడా తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. మా అసలు పాప వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. మీకు కావాలంటే పాప హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను, పంపిస్తాను. ప్రతి సబ్జెక్ట్ లో అవుట్ ఆఫ్ స్టూడెంట్ మా. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది కూడా రాశారు విట్నెస్లుగా. ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, చాలా కాము, ఎవరితో మాట్లాడదు. ఒకటే ఒక మాట అంటూ ఉండేది, నా తల్లి హ్యాండిక్యాప్, నా తల్లికి నేను మంచిగా చదివి మంచి పొజిషన్ లో ఉండి నా తల్లిని నేను గొప్పగా చూసుకోవాలనే ఒకే ఒక నిదానం మేడం ప్రీతిది. మీరు నన్ను అంత ఎంతో కష్టపడి అంత నన్ను ఎంతో స్మార్ట్ అండ్ కష్టపడి కామ్ ఉన్న అమ్మాయితో ఇంత కక్షపూరితంగా అంటే ఆ ఒక ఆ వయసు ఆడపిల్ల పడకూడనంత దారుణంగా ఆ అమ్మాయిని చంపేయడం అనేది అసలు మా బోటు ఆడపిల్లలకి చూస్తున్నప్పుడు చాలా కడుపు తరుక్కుపోతుంది. అంత విభేదాలు ఏంటి స్కూల్లో వాళ్ళకి ఆడికి అంటే షీఈ్ ఎ గుడ్ స్టూడెంట్, ఆల్రెడీ స్కూల్ కి పేరు తెస్తుందని వాళ్ళకి ఐడియా ఉంది. మరి ఎందుకు అలా అసలు చేయాలనిపించింది? ఒకటి మా సుగాలి ప్రీతి ఈజ్ నాట్ ఫస్ట్ కేసు మా. ఆ హాస్టల్లో సుగాలి ప్రీతిని చంపడము ఫస్ట్ కేసు కాదు, అలా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ మెయింటైనింగ్ లగ్జరీ బెడ్రూమ్, ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ లగ్జరీ బెడ్రూమ్ అమ్మాయిల డార్మెంట్ లో ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే వెళ్లే స్కోప్ ఉన్న ఒక బెడ్రూమ్ ని దే ఆర్ రన్నింగ్ మేడం. అది ఎవరికి పేరెంట్స్ కి చూసాను. తెలియకుండా. మరి ఆ బెడ్రూమ్ లో ఇంకా ఇప్పుడు సుగాలి ప్రీతినే కాకుండా చాలా మంది జరిగాయి మేడం. కాకపోతే మా కేసులో కూడా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను ఇవన్నిటి కూడా సప్రెస్ చేయాలని చూశారు. కానీ మా బాధతో మా పోరాటంతో అవి బయటికి వచ్చాయి. సుగాలి ప్రీతి ఇస్ నాట్ ఫస్ట్ వన్, బట్ షీ ఇస్ ద లాస్ట్ వన్ ఆ హాస్టల్లో. ఎందుకంటే మా పోరాటం వల్ల అక్కడ ఇప్పుడు బెడ్రూమ్ లేదు. అసలు అక్కడ బిల్డింగ్ లేదనుకుంటా అలా కదా? బిల్డింగ్ సార్, మొత్తం డెమాలిష్ చేసినట్టున్నారు అనుకుంటా కదా? అదే సార్, అసలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కున్న ఫెసిలిటీ గవర్నమెంట్ ఇంకెవరికి ఇవ్వదు. ఉమ్. మెయిన్ గా ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 2017లోనే ఉన్నది కూడా ఈ టీడీపీ ప్రభుత్వమే సార్. అసలు ఎఫ్ఐఆర్ లో ఎంత బలమైన సెక్షన్స్ ఉన్నాయంటే 302 మర్డర్ కేసు ఉంది, 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉంది సార్.
చిన్నపిల్ల 14 సంవత్సరాలు కాబట్టి పోక్సో ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆ కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉంటే, ఇన్ని సెక్షన్స్ ఉంటే కూడా సార్ అప్ టు 90 డేస్ వరకు బెయిల్ అనేది మంజూరు చేయకూడదు సార్. యాజ్ జడ్జి కానివ్వండి, ఐఓ కానివ్వండి, ఎవరు కూడా సమర్థించకూడదు. కానీ ఎంత దారుణం అంటే సార్, విత్ ఇన్ 8 డేస్ లో 8 రోజుల్లోనే ముద్దాయిలకు బెయిల్ వచ్చిందంటే మీరు నమ్ముతారా సార్? కూటమి ప్రభుత్వంలో అదొకటి 8 రోజులకి బెయిల్ వచ్చినా ఓకే, కానీ ఆ టైంలో ఇలానే కేసుల మీద కేసు, స్టేషన్ మీద స్టేషన్ పెట్టి ఎందుకు తిప్పలేదు? అసలు తిప్పడం కాదు మేడం, వాళ్ళని ఏసీ రూమ్లలో కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇచ్చి ఇంటరాగేట్ చేశారు మేడం. నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి మెయిన్ నా కడుపు రగిలిపోవడానికి కారణం అదే మేడం. అంత ఫోర్స్ మీరు చేస్తూ, ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఒక్కటి అడగాలనుకుంటున్నా మేడం. రావణ్ గారి మీద ఎన్ని రేప్ కేసులు రిజిస్టర్ అయినాయి మేడం? ఎన్ని మర్డర్ కేసులు రిజిస్టర్ అయినాయి మేడం? ఎన్ని కిడ్నాప్ కేసులు రిజిస్టర్ అయినాయి మేడం? దీనికి మీరు చేస్తున్న హంగామా, దీనికి అసలు పవర్, ఇలాంటి మిస్యూజ్ చేయడానికేనా మేడం పవర్ ఇచ్చింది? ప్రజలు ఓట్లు వేసి మాలాంటి వాళ్ళు ఎన్నుకునింది. ఇంకొకటమ్మా, స్పెషల్లీ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు గతంలో గాని ఇప్పుడు గాని, గతంలో సుగాలి ప్రీతి, ఇప్పుడు గాదే సాయి, ఇలా తల్లులకి కడుపు కోత మిగుల్చుకుంటూనే వస్తుంది కదా. అది ఎంతవరకు సమంజసము అని ఒక తల్లిగా మీరు మీ ఆవేదన ఏంటమ్మా? అదే మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇతరుల అమ్మాయిలైతేమి, ఇతరుల అబ్బాయిలైతేమి మాన ప్రాణాలకి విలువ లేదు. ఓన్లీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళని విమర్శిస్తే వాళ్ళకు మాత్రమే బాధ కలుగుతుంది. పక్కన ఆ తల్లిదండ్రులు ఎలా చచ్చినా వాళ్ళకి అనవసరం. ఆ తల్లికి కనీసం బూడిద ఇవ్వండి అయ్యా అంటే ఆ బూడిద ఇవ్వడానికి కూడా వీళ్ళకి చేతగాని ప్రభుత్వము. కానీ రావణ్ లాంటి వాళ్ళని రాత్రింబగళ్ళు ఎంతమంది పోలీసులు జిల్లాలు మారి, రాష్ట్రాలు మారి మరి పట్టుకొని వస్తున్నారు మేడం. అలాంటప్పుడు మరి గాదే సాయికృష్ణ విషయంలో, మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు ఈ తల్లుల రోదన? అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ విషయంలో ఏమంటారు? అప్పుడు మేము పవర్ లో లేము, మేమేం చేయలేకపోయాం అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ లో ఉన్నారు. గాదే సాయి అనే ఒక అబ్బాయి, ఆయన అభిమాని, ఆయన కులము, ఆయన నా కులం చూసి ఓటేయని అన్నారు. వాళ్ళ మదర్ నిన్న మాట్లాడుతూ కూడా అసలు ఆ విజువల్ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నా కొడుకు ఇంత బూడిది ఉంటే బూడిది ఇవ్వడం ఏంటి? ఎక్కడ బతుకుతున్నాం మనం? అది గుంటూరు లాంటి రాష్ట్ర నడిబొడ్డులో కృష్ణలంక లాంటి పోలీస్ స్టేషన్ లో ఇలా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమంటారు? అతని మీద రేప్ కేసులు ఉన్నాయి అని. రేప్ కేసు ఉంటే ఫొరెసే, రేప్ కేసు అనేది లేదు. స్టేషన్ అది కోర్టులో కొట్టేశారు. ఆ అమ్మాయే ఆడియో కూడా రిలీజ్ చేసింది. అతను మా బావ అని చెప్పి చేసింది. అయినా సరే, అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే కావాలని నేను ఏం చెప్పినా నడుస్తుంది నియంత లెక్కన మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? మేడం, అవగాహన లేనిది అనేది అబద్ధం మేడం. వాంటెడ్ గా నేను ఏమి చేసినా చెల్లుతుంది, నన్ను నా కుటుంబాన్ని విమర్శించి బ్రతకకూడదు, ఎవరైనా సరే ప్రశ్నించకూడదు. నిన్న కూడా మీరు క్లియర్ గా ఆ వీడియో కన్నా చూస్తే మేడం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వీడియో నిజంగా 100% నేను దాన్ని స్వాగతిస్తున్నాను మేడం. ప్రశ్నించండి, ఎదిరించండి, గౌరవం ఇచ్చి మాట్లాడండి. మరి ఒక విషయం మేడం, ఇప్పుడు నేనే సపోజ్ నా కేసు తీసుకోండి మేడం. నేను సగర్వంగానే ఆయనకు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎన్నో ర్యాలీలు చేశాము. పవన్ కళ్యాణ్ గారు నేను కలిసి ఎన్నో పోరాటాలు చేశాము సుగాలి ప్రీతి కోసము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనుకుంటే, ఇలా కక్ష సాధింపులుగా ఉండింటే మా మీద ఎన్ని కేసులు అయి ఉండాలి? మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు రిమాండ్ చేసి ఉండాలి? నన్ను ఎన్నిసార్లు రిమాండ్ చేసి ఉండాలి మేడం? ఇంకొకటమ్మా, కానీ అలా ఈ చేయలేదు. రీసెంట్ టైమ్స్ లో కూడా మీ మీద తీవ్ర విమర్శలు, ఒక ఆడ మనిషిని ఎలా విమర్శ చేయకూడదో నైతిక విలువలు కోల్పోయి మరి అలాంటి విమర్శలు చేశారు. మరి అలాంటి వాళ్ళ మీద ఇలానే కేసులు పెట్టారా? ఇలా స్టేషన్ తిప్పారా? ఇప్పుడు వాళ్ళే కదా ఉండేది. అలా చెయ్యను మేడం, ఎందుకంటే రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్ గారు. నేను మాట్లాడను, సుగాలి ప్రీతి తల్లిని మీరు ఎదుర్కోండి, ఏం మీకు చేత కాదా అని రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్ గారు కదా మేడం. మరి ఆయన గెలిచిందే, ఆయన పునాది, పార్టీకి ఫస్ట్ పునాది ఇటుక రాయే సుగాలి ప్రీతి కేసు. మరి దాన్ని మర్చిపోతే అదే మేడం, ఈ 5 అక్షరాలు సుగాలి ప్రీతి అనే 5 అక్షరాలు పీఠం ఎక్కించింది.
డిప్యూటీ అవును. సీఎం హోదానిచ్చింది. ఇదే 5 అక్షరాలు 2029లో అసలు ఏం జరగబోతుందో మీరే చూస్తారు మేడం. ప్రజలు అన్ని చూస్తున్నారు మేడం. ప్రజలు ప్రతి ఒక్క 100%. విషయం గమనిస్తున్నారు. అయితే ఎందుకంటే అయితే నిన్న మేడం మీరు నిన్న జరిగిన విషయంలో బెయిల్ అరెస్ట్ ఇది ఒక ఆటలా ఉంది తప్పితే వ్యవస్థలా ఉందా? లేకపోతే ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? చదువుకున్న వాళ్ళు చూడట్లేదు అనుకుంటున్నారా? హీజ్ వాళ్ళ గవర్నమెంట్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఇట్ ఈస్ క్లియర్లీ అండ్ క్లీన్లీ ఎక్స్పోజింగ్ ది సిస్టమ్ అబ్యూజ్ అండ్ మిస్యూజ్. ఎస్. అయితే మేడం అంటే మీ మీద ప్రధానంగా చాలా రోజుల నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ మధ్య కాలంలో గత 6 నెలలుగా వస్తున్న ఆరోపణలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు పోరాటం చేశారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పార్టీకి మీరు కొంత అనుకూలంగా మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ మీకు ఆఫర్ చేసింది. ఆ ఆఫర్ తీసుకొని మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కానీ కూటమికి కానీ అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో మీ మీద భయంకరంగా ట్రోలింగ్ జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. అంటే అవును అందులో ఏమన్నా వాస్తవం ఉందా? ఎందుకు అసలు అలాంటి ట్రోలింగ్ మొదలైంది? సార్. సార్, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను చెప్పండి సార్. ఉమ్. 2 చేతులు ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో నేను ఇంకా ఏమీ చెయ్యలేను, ముద్దాయిలను స్వేచ్ఛగా తిరగనిస్తాను, ముద్దాయిలను ఫారెన్ పంపిస్తాను అని చెప్పిన తర్వాత నేను జగన్మోహన్ సార్ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు పవర్ లోకి రావడానికి అధికార ట్రావెలింగ్ లో ఉన్నారు. తన ఆవేదనని ప్రతి ఒక్క లీడర్ కి చెప్పే, ఒక నాయకుడికి చెప్పే అధికారం లేదంటారా? అర్హత లేదంటారా సార్? ఉమ్. ఖచ్చితంగా. అంటే నేను అమ్మా ఆయన జగన్మోహన్ రీసెంట్ గా రెడ్డి గారినే కాదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నాను సార్. ఎందుకంటే ప్రతిపక్షం ఉండేదే బాధితుల కోసం. మీరు కూడా ప్రతిపక్షంలో ఒక్క సీటు కూడా లేనప్పుడే కదా సార్ సుగాలి ప్రీతి కేసు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు మీరు ఎలా చెప్తారు మీరు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పే హక్కు మీకు లేదు, అర్హత కూడా లేదు సార్. ఎందుకంటే మీరు చేతులు ఎత్తేసారు. సుగాలి ప్రీతి కేసులో నేను ఇంకా ఏమీ చెయ్యలేను. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధిగానే ఉనింటే పవన్ కళ్యాణ్ గారికి సార్, ఈ 2 సంవత్సరాల్లో ఒక్క అధికారంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పలానా సుగాలి ప్రీతి కేసులో ఇది ఇంతమంది పోలీసులను మేము విచారించాము, లేదా ఆవిడ ఆవిడ అనుమాన పడుతున్న ఈ పోలీసులను చార్జ్ షీట్ లో మేము ముద్దాయిలుగా చేర్చాము, లేదా ముద్దాయిలను విచారించాము, కనీసం ఒక కానిస్టేబుల్ నైనా పంపించి ముద్దాయిలను విచారించారా సార్? అయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంది ఏంటంటే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్, నేను అధికారం అదే చెప్తున్నాను. ఒక నిమిషం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం తారుమారు చేసేశారు. అందుకే మేము ముందుకెళ్ళలేకపోతున్నాం అని చెప్తున్నారు. అసలు ఏ టైంలో సాక్ష్యాలు తారుమారైనాయమ్మ? సార్ అసలు నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు సార్, ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు అన్నారు సార్. ఫస్ట్ నేను డిమాండ్ చేసేది ఏమంటే ఈ ప్రభుత్వాన్ని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయాలి సార్. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు సార్? అసలు అవి అన్ని చెరిపేశారు అని ఆధారాలు లేవని పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదా సార్? హిస్టోపెథాలజీ రిపోర్ట్ లేదా సార్? సైటాలజీ రిపోర్ట్ లేదా? సిడిఎఫ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందనే సిడిఎఫ్డి రిపోర్ట్ లేదా? ఎందుకు ఈ అబద్ధాల ప్రచారాలు సార్? సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఘోరమైన నీచమైన మాటలు సార్ ఇవి. అసలు చేతగాని మాటలు సార్. అసలు జరిగింది ఇన్సిడెంట్ 2017, చార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ అయింది 2017, చార్జ్ షీట్ అయింది 2018లో. మరి ముద్దాయిలను బెయిల్ మీద తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం 2017లోనే 8 రోజులకే. ఇవన్నీ కూడా మీ వైపు పెట్టుకొని ఎలా మీరు సుగాలి ప్రీతి కేసు మీద ఇట్లా ఇంత నిజమైన అబద్ధాలు చెప్తున్నారు సార్? అసలు ఫస్ట్ కేసు పడాల్సింది పవన్ కళ్యాణ్ గారి మీదనే సార్. ఒకటి చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే 2019 నుంచి 2020 మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు సార్. ఒక్కసారి సెర్చ్ అని కొడితే దాంట్లో కొన్ని వందల వీడియోస్ వస్తాయి. చేసిన వెధవలకి పిల్లలు లేరా? చేసిన అధికారులకు ఆడపిల్లలు లేరా? చేసిన ఏమంటారు దుర్మార్గులకి అమ్మాయిలు లేరా? పిల్లలు లేరా అని అడిగిన ఈయన గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు ఒక్క సీటు కూడా లేకుండా పోయిందే, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేద్దామంటే అని ఏడ్చిన దినాల నుంచి న్యాయం చేసే హక్కులోకి వచ్చిన తర్వాత కూడా, అర్హత వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు సార్? క్లీన్ గా నీట్ గా చేతులు ఎత్తేసి ఇంకా ఈ కేసులో నాకు సంబంధం లేదు, ఇంకా మీరు మాట్లాడండి, జన సైనికులు ఆమెను ఎదుర్కోండి, జన సైనికులు ఆమె మీద దాడి చేయండి, మానసిక దాడి చేయండి, మూక దాడి చేయండి అని ఆయనే రెచ్చగొట్టి నా మీద ఉసిగొలుపుతుంటే
ముద్దాయిలుతో పాటి పవన్ కళ్యాణ్ కూడా ఒక ముద్దాయి అయ్యారు సార్ సుగాలి ప్రీతి కేసు విషయంలో. మీరు న్యాయం చేసి ఉంటే మీరే పిలిపించుకొని మరి గెలిచిన తర్వాత మా గురించి మాట్లాడి ఇదిగో అమ్మా పలానా సిట్ వేస్తున్నాము పలానా అధికారిని వేస్తున్నామని చెప్పి ఉంటే గనక నేను ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. కానీ సార్ ఇంకొక ఒకటి, నాకు అడిగే అర్హత ఉంది సార్, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఈ కూటమి ఇంకొక ప్రభుత్వంలో విషయం అసలు మ్యామ్, జరగదని ఇంకా అనిపిస్తుంది సార్. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కలిసాను. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే 8 రోజుల్లో బెయిల్ వచ్చింది, ఎఫ్ఐఆర్ సరిగా ఫైల్ చేయలేదు, న్యాయం ఏమీ జరగలేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు వాళ్ళు న్యాయం చేస్తానన్నారా అసలు? మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు మేడం, 2017లోనే అధికారంలో ఉన్నప్పుడే కలిశారు మేడం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. అసలు ఓకే మరి జరిగిందే అన్యాయం అంతా మాకు 2017 నుంచి 2019లోనే మేడం. ఎందుకంటే కేసు రిజిస్టర్ అయింది అదే పీరియడ్ లోనే, కేసును తారుమారు చేయాలనేది కూడా అదే పీరియడ్ లోనే. కానీ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, ఆ అమ్మాయి మీద అఘాత్యం జరిగిందన్న రిపోర్టు, ఇవన్నీ కూడా అలాగే విట్నెస్లు మేడం. అవి కోర్టుకు సంబంధించినవి, కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా మాయం చేస్తారు మేడం? ఇది మరి మీరు అవగాహన లేకుండా మాట్లాడేది కాదు మేడం. ఏమంటే నేనేం చెప్పినా వింటారు. నా జన సైనికులు కావచ్చు, నా ఎమ్మెల్యేలు కావచ్చు, నా మినిస్టర్లు కావచ్చు, నా పిచ్చే జనాలు కావచ్చు, నేనేది చెప్తే అది వింటారు. కాబట్టి నేను కేసు లేదంటే కేసు లేదు, కేసు ఉందంటే కేసు ఉంది. అలా ఎందుకుంటారమ్మా? ఇప్పుడు మా బోర్డు చదువుకున్న వాళ్ళమి లేకపోతే రాష్ట్ర ప్రజలమి ఖచ్చితంగా చూస్తున్నాం. సుగాలి ప్రీతి కేసు విషయంలో 2000 ఇన్సిడెంట్ అయినప్పుడు 17 అప్పుడు అన్యాయం జరిగింది, తప్పు జరిగింది అని అందరమీ ఫీల్ అయ్యాం. అందుకే నెక్స్ట్ ఓట్స్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరిమి ఆలోచిస్తాము, ఆలోచించకుండా ఉండే సమస్య లేదు. అండ్ ఈ అంటే గవర్నమెంట్ నేను అనేది అట్లా కాదు మేడం. ఇప్పుడు ఆయన అనుకోవడం, ఆయన వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది. నేను ఏది రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. నియంత్ర పాలన, నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు. ఇప్పుడు ఇదే మేడం, ఇదే చూసుకోండి మేడం. ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా ఒక రావణ్ కావచ్చు మేడం. తినా ఎవరు 100% మాట్లాడినా, ఎవరు ప్రజలకు దగ్గర చేసినా కంపల్సరిగా ఇంకొక రావణ్ అయిపోతారు మేడం ప్రభుత్వం చేతిలో. అది కూడా కాదండి, అసలు కామెంట్ బాక్సుల్లో అయితే 90% పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అమ్మాయిలను అబ్యూజ్ చేస్తుంటారు. పొద్దున్న లేస్తే ఆయన వచ్చి ఆయన ఫ్యాన్స్ ని, సొంత ఇంట్లో సొంత ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చేత కాకుండా ఈ రోజు వచ్చి ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని పక్కన వాళ్ళకి చెప్పాలని ట్రై చేస్తున్నారు చూడండి. సొంత ఫ్యాన్స్ ని ఫస్ట్ గనక పద్ధతిగా పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మిగతా మారుతుంది. అండ్ ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వస్తాడు, మీరు మాట్లాడరా మీరు చెయ్యరా అని రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. అది ఆ ధోరణి అసలు అసలు సభ్య సమాజం కూడా ఎంకరేజ్ చేయకూడదు అది. అమ్మా ఇప్పుడు అంటే దాదాపుగా అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే అమ్మా, ఒక 10th క్లాస్ అమ్మాయి, ఒక మైనర్ అమ్మాయి, అంటే ఎక్కడో బయట జరిగిన విషయం కాదమ్మా, ఇది ఎక్కడో స్కూల్లో, ఒక ప్రామినెంట్ స్కూల్లో జరిగిన ఒక మర్డర్ కావచ్చు, హత్య కావచ్చు, లేకపోతే చనిపోవటం కావచ్చు. ఆ రోజు జరిగిన అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బేస్ చేసుకుని కాకుండా ఎప్పుడో తర్వాత ఐ థింక్ 2 months తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం, అంటే పోలీసులే ఈ కేసుని నీరుగార్చిన విధానం ఎంతో బాధాకరం. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు వెన్ ఈ కమ్స్ బ్యాక్ టు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ పోలీసుల మీద యాక్షన్ కానీ, లేకపోతే ఈ రెంట్ ఈవెన్ వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకోవాలని కూడా చేతకాని ప్రభుత్వం లాగా, వై ఈజ్ హి బిహేవింగ్ లైక్ దాట్? అంటే అన్ని వాగ్దానాలు స్టేజ్ మీద ఇచ్చిన ఆయన ఈ రోజు ఎందుకు మర్చిపోయినారు? మర్చిపోయారు కాదు సార్, అది ఒక పాత్రగా వాడుకున్నారు సార్, అంతే. ఇప్పుడు మేము మాకు రికగ్నైజ్ అయ్యింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన పోరాటం కేవలం ఆయన ఒక స్థానంలో ఉండి ఒక పవర్ లో కూర్చోవడానికే సుగాలి ప్రీతి కేసు ఈ విషయాన్ని మాట్లాడారనే దానికి నిలువెత్తు నిజం కదా సార్. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది సార్. సుగాలి ప్రీతి కేసు మీద ఫస్ట్ సంతకం అన్న ఆయన మరి ఫస్ట్ సంతకం కాదు కదా, 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం ఊసే లేదు. అలా కాకుండా ఇంకా మా మీదనే ఎదురు దాడి చేపిస్తున్నారు, మా మీదనే మనుషులతో మాటలతో యుద్ధాలు చేపిస్తున్నారు.
అది కాదు సార్ ఆయన చేయాల్సినది. ఆయన చేయాల్సినది అవును కదా, ఎవరు సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో క్లియర్ కట్ గా మేము 201 పెట్టాం సార్. 201 అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అక్కడ పాప చనిపోయినప్పుడు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ గానీ లేకపోతే వెనక సీసీటీవీ ఫుటేజ్ గానీ అక్కడ బార్డర్ వేసి డాగ్ స్క్వాడ్ గానీ వీళ్ళు ఎవరిని పిలిచలేదు సార్. ఇవన్నీ కలెక్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్ చేసేసారు డైరెక్ట్ గా. సార్ మీరు ఎక్కడైనా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎప్పటికప్పుడు అక్కడే చేస్తారు సార్. కానీ మన విషయంలో ప్రీతి విషయంలోకి వచ్చేలోపు 3 రోజుల తర్వాత స్కూల్ వాళ్ళకి అంతా టైం ఇచ్చేసి అన్ని ఎవిడెన్సెస్ ఎరేజ్ చేసిన తర్వాత తూతు మంత్రంగా వెళ్ళి వీళ్ళు రాసుకొని వచ్చారు సార్. అంటే అది అమ్మ కూడా అర్థం కాని ఆ విషయం పాప ఏమిటంటే ఏదైతే అర్థం- హ్యాంగ్ చేసుకుందో ఫ్యాన్ కి, ఆ డిస్టెన్స్ కి, ఆమె హైట్ కి, ఆ సరౌండింగ్ లో కనీసం ఒక కుర్చీ కూడా లేకపోవడము, ఆ అమ్మాయి ఫుల్ కాలు నేలకి ఇలా టచ్ అవుతుంది. టచ్ అవుతున్నప్పుడు హౌ కెన్ సమ్మన్ అలాంటి సిచ్యువేషన్ ఎలా చనిపోతారు? చనిపోరు కదా. అసలు అవన్నీ మేడం నేను లే పీపుల్ మేడం, నేను లా చదవలేదు లేకపోతే వెనక పోలీసు ట్రైనింగ్ ఇవ్వలేదు. నేనే ఇన్ని డౌట్స్ పెట్టుకున్నప్పుడు ప్రజలకి ఇన్ని డౌట్స్ వస్తున్నప్పుడు మరి ప్రభుత్వం అనుకుంటే ఎన్ని తీయగలదు మేడం బయటికి? అసలు అవన్నీ కాదు మేడం, అది సూసైడ్ నాటే కాదు. ఫోరెన్సిక్ లో ఈ లక్షలు పెట్టి డాక్టర్లు చదువుతుంటారు, వాళ్ళకి తెలుసు ఏది సూసైడ్ నాట్ ఏది సూసైడ్ నాట్ కాదు అని. మీరు ఏదైనా కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మేడం, సూసైడ్ నాట్ ఎలా ఉంటది, ప్రీతి నాట్ ఎలా ఉంది. అన్నిటికీ Absolutely. విరుద్ధంగా ఉన్నప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు పవర్ లేదు నా చేతిలో, పవర్ లేదు అని చెప్పడమే జరిగింది. కానీ పవర్ వచ్చాక కూడా నేను పవర్ లేని వాడిని అని చెప్తున్నారు కదా మేడం, సుగాలి ప్రీతి కేసు విషయంలో మాత్రమే. అదే అర్థం కాని ప్రశ్న అమ్మా. అంటే ఇప్పుడు ప్రస్తుతం పైన పవర్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కింద ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వై కావాలనుకుంటే అంటే పోలీస్ పవర్, సిబిఐ పవర్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. అంటే సిబిఐ వాళ్ళు ఈ రోజు కోర్టుకి మాకు వనరులు లేవని చెప్పటం అంటే సిద్ధార్థ్ లూత్రా గారికి ఇవ్వటానికి చాలా వనరులు ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఒక దళిత అమ్మాయి చనిపోతే, ఒక మైనర్ అమ్మాయి చనిపోతే దాన్ని తేల్చడానికి వాళ్ళ దగ్గర వనరులు లేవంటాం చాలా బాధాకరం. అయితే అసలు మేడం మీరు కరెక్ట్ అడిగారు సార్. ఇప్పుడు నిజంగా వనరులు లేవని ఎప్పుడు వచ్చింది సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ చేశారు, మా Yes. దగ్గర వనరులు లేవు అనేసి. మరి ఇదే రావణ్ గారిని గత 4 రోజుల నుంచి 4 జిల్లాల పోలీసులు, 4 జిల్లాల యంత్రాంగాన్ని, 500 మంది పోలీసుల మీద పెట్టిన ఈ ఖర్చు సుగాలి ప్రీతి కేసు మీద పెట్టలేదా సార్ ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఆయనకు వచ్చే డబ్బులు, పవన్ కళ్యాణ్ గారికి నెల వచ్చే డబ్బులు అనాథలకు ఇస్తున్నారు కదా సార్. అదే డబ్బులు నా కూతురికి న్యాయం జరిగే విషయంలో పెట్టడానికి రాదా సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఎవరిని కాపాడుతున్నారమ్మా వీళ్ళు? సార్ క్లియర్ కట్ గా ముద్దాయిలను కాపాడే ప్రయత్నమే సార్. సార్ అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ముద్దాయిలరు సార్, మీరు ఒక్కటి ఆలోచించండి సార్. నా ప్లేస్ లో ఉండి నా ఒక కన్న తల్లి ముందర కూతుర్ని చంపిన నా కొడుకులు నిజంగా అనకూడదు ఆ మాట, కళ్ళ ముందర స్వేచ్ఛగా తిరుగుతుంటే మేమేమో రోడ్ల మీద న్యాయం కోసం ఏడుస్తుంటే ఏ తల్లికి రాకూడదు సార్ ఈ బాధ. నిజంగా మీరు చాలా అలాంటి చాలా వాళ్ళకి బలంగా మీరు పోరాడుతున్నారు. మద్దతుగా మీరు చాలా సార్, బలంగా పోరాడుతున్నారు, చాలా బలంగా పోరాడుతున్నారు. ధైర్యంగా ఉండాలమ్మా. ఇంకా సార్ మీరు నా బాధ్యత సార్. ఇంకొక ఆడపిల్లకి ఇంకొక సుగాలి ప్రీతి మదర్ కాకూడదు, ఇంకొక సుగాలి ప్రీతి కాకూడదు సార్. అమ్మా సార్ మీరు మాన ప్రాణాలు అనేది 2017లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాదు, లోకేష్ బాబు గారి ఇంట్లో మాత్రమే కాదు, మరి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే కాదు సార్. ఏ ఆడపిల్లకైనా మానం ప్రాణం అనేది ఒకటే. అమ్మా మస్కట్లో నిజంగా ఆ ఎక్కడో పిల్ల చనిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటారు సార్. Yes. నిజంగా. చిన్నప్పటి అమ్మా నుంచి నా తల్లిదండ్రులు నన్ను ఎంతో సేఫ్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు కరెక్ట్ గా నేను చనిపోయటానికి వాళ్ళు లేరని ఆ పాప బాధపడిండదా సార్? అది పవన్ కళ్యాణ్ గారికి గుర్తుకు లేదా? అదేనమ్మా దారుణమైన విషయం. అంటే మస్కట్లో ఏడవకండి. ఎక్కడో ఒక అమ్మాయి ధైర్యంగా ఉండండి. ఏదో ధైర్యం- వీడియో చేస్తే చలించిపోయిన ధైర్యంగా పవన్ ఉండండి. కళ్యాణ్ గారు ఈ రోజు ఒక మైనర్ బాలిక తల్లి బాధ కనిపించట్లేదు. అమ్మా మీరు రాదు సార్. 2017లో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. తర్వాత ఒక టీం మీ ఇంటికి వచ్చారంట. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక టీం మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఏదో పరిశోధన చేశారని చెప్తున్నారు. మీరు మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు, చివరిసారి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీతో? సార్ 2018లో జనవరి 26 మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేము మా మొత్తం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇలా మాకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, మాకు న్యాయం జరగలేదు, మా కేసు ఇట్లా జరిగిందని మొత్తం ఒక సెట్ అక్కడ ఇచ్చొచ్చాం సార్. ఇచ్చిన తర్వాత సంవత్సరానికి 2 అంటే అప్పటికి టీం వచ్చారు సార్. టీం వచ్చి వాళ్ళు కూడా
మీరు కాంప్రమైజ్ అయ్యారన్నారు. ఇలా ఇలా చెప్పుకుంటూ వచ్చి లేదు ఇది జెన్యున్ కేసే అని. ఎప్పుడు జెన్యున్ కేసు అయింది సార్? 2018 అంతా జెన్యున్ కేసు కాదు. 2019 ఈయన ఓడిపోయిన తర్వాత జెన్యున్ కేసు అయింది సార్. ఓకే. ఉమ్, ఉమ్. ఉమ్. నేను ఇచ్చింది అప్లికేషన్ 2018లో మేడం. 2018 నుంచి 2019 అక్టోబర్ వరకు కేసులో ఏమీ జెన్యున్ కాదు మేడం. 2019 ఈయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జెన్యున్ కేసు అయింది. నేను పోరాడతాను ఈ కేసు కోసం. అండ్ ఇంకొకటి అమ్మా, ఈ కేసు విషయంలో పర్టికులర్ గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఒక యూటర్న్ తీసుకొని ఈ కేసు వచ్చింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఒక జియో ఒకటి రిలీజ్ చేశారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని. దాన్ని మీరు అది తప్పుడు జియో అని చెప్పి పేపర్లు చింపేస్తూ మాట్లాడారు. అది నిజమేనా, లేకపోతే మీరేమైనా ప్రలోభాలకు గురై అలా చేశారా? మేడం ప్రలోభాలకు కాదు మేడం. ఒకటి మీరు గమనిస్తే నాకు న్యాయం చేయని ప్రతి ఒక్క నాయకుడిని ఎదురిస్తున్నాను, ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కూడా ఎదురిస్తున్నాను మేడం. 100%. నాకు అప్పుడు ఇచ్చిన ఆ జీవో వచ్చేసి మేము సిబిఐ కార్యాలయంకి వెళ్ళి ఆ జీవోని పరిశీలించి అడిగితే ఆ జీవో ఇంకా మాకు ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఆ జీవో ఇప్పుడు మీకు పనికిరాదు అని చెప్పడం జరిగింది మేడం. ఉమ్, ఇప్పుడు అదే చెప్తున్నా కదా మేడం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, సిగాల ప్రీతి కేసుకి న్యాయం చేస్తాను అని. అదే న్యాయం చేయడంలోనే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది మేడం. ఉమ్. అదే విధంగా కూడా ప్రశ్నిస్తున్నాను కదా మేడం. నేను అప్పుడు న్యాయం జరగలేదు, ప్రశ్నించాను. మరి ఇప్పుడు మీరు అప్పుడు నేను ప్రశ్నించింది 4 నెలలకే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 4 నెలలకే నాకు ఎందుకు న్యాయం చేయరు సార్ నేను ప్రశ్నించాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లి ఆవేదన, తల్లి ఆక్రోషణ అని విని ఆయన ఏం చేశారు మేడం, సిట్ వేశారు మేడం. వెంటనే వచ్చిన వెంటనే సిట్ వేశారు. అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని సిట్టి వేసి ఏదైతే పాప యూట్రస్ లో స్లైడ్స్ తీసుకున్నారో సేమ్ స్లైడ్స్ ని సిడిఎఫ్డికి పంపిస్తే సిడిఎఫ్డి లో వై క్రోమోజోమ్ దొరికింది మేడం. అంటే అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందని తెలిసింది సెంట్రల్ ల్యాబ్ లో. దాని తర్వాత ఈ కరోనా రావడము, తర్వాత ప్రభుత్వం మారిపోవడము, అయిన ఒకటేమైనా ప్రతి దాంట్లో నేను పోరాటం చేస్తాను ఫస్ట్ కేసు గాలిప్రీతి కేసు అనడము, మేము కూడా చాలా తప్పుదో పట్టించారంటారా? అది అట్లీస్ట్ కొద్దో గొప్ప వెళ్తున్న దారి మళ్ళించి తప్పుదో పట్టించారని అనుకోవచ్చా? 100% మేడం. ఈ 2 సంవత్సరాల్లో ఈయన పాలనలో మాకు జరిగిన అన్యాయం అయితే కనుక మీరు చెప్పిన మాట 100% కరెక్ట్ మేడం. అంటే సక్రమంగా జరుగుతున్న కేసుని ఈయననే తప్పుదోవ పట్టించారు. అందుకే ఇప్పుడు ముత్తాయిలకు క్లీన్ చిట్ ఈయననే ఇచ్చేస్తున్నాడు మేడం. ఎందుకంటే మన కళ్ళ ముందర సాక్ష్యాధారాలు లేకుంటే రీసెంట్ గా అదే ముద్దాయిల్ని అని చెప్పడం జరుగుతుంది మేడం. అదే ముద్దాయిల్ని జనసేనలో జాయిన్ చేసుకున్నట్టు కూడా ఉంది. చేసుకుంటారు మేడం. ఇప్పుడు మువ్వెల అబ్బాయి నగేష్, ఆ అబ్బాయి కేసులో జరిగింది అదే కదా మేడం. వీళ్ళు కూడా లోపల ఖచ్చితంగా ఫండ్ ఇచ్చిండొచ్చు, చేర్చుకోయిండొచ్చు. ఆల్రెడీ వాళ్ళు టీడీపీ ప్రభుత్వమే కదా మేడం. స్టార్టింగ్ నుంచి కూడా ఈ మేనేజ్మెంట్ ముద్దాయిలు టీడీపీ ప్రభుత్వమే. గెలిచినప్పుడు ఆయన ఫోటోసే ఉన్నాయి, ముందు ఆయన టీడీపీ మినిస్టర్ వాళ్ళ ఆఫీస్ స్థాయిలు స్వేచ్ఛగా ఆఫీస్ పనులు చేస్తున్నారు మేడం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇదే మా పవన్ కళ్యాణ్ గారికి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇదే చెప్పాను సార్ మేడం. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకుంటే మేమే గొడవపడి లోపలికి వెళ్ళిన తర్వాత, సార్ ఇట్లా ముత్తాయిలు టీడీపీ ప్రభుత్వంలో పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వమే అండగా ఉందంటే, అదేం లేదమ్మా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా ఉంటారు, సీఎం గారు మీ కేసు విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఇలానే మిమ్మల్ని పిలిపించి నేను న్యాయం చేస్తాను అంటే మీరు నమ్మడానికి రెడీగా ఉన్నారా? లేదు మేడం, నమ్మడానికి లేదు. ఇంకొకటి మేడం, నాకు అంత టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవ్వరని నేను అనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొన్న మేము కలిసినప్పుడు ఆయన చెప్పిన విధానము, ఆయన చెప్పిన మాటలు మమ్మల్ని లీగల్ టీమ్ కి కన్సల్ట్ చేపించి, ఇదిగోమ్మా లీగల్ టీం వాళ్ళు నీకు సపోర్ట్ గా ఉంటారు, మీరు ఏ చిన్న మాట అయినా కూడా వాళ్ళతో మాట్లాడండి అని ఆయన మాకు లీగల్ గా సపోర్ట్ ఇవ్వడం జరిగింది మేడం.
ఇదే పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు కదా మేడం. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ మోసపోయే ఛాన్స్ Yes. అయితే కనుక మేమైతే ఇవ్వం మేడం. అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన వాళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే, అమ్మ పవన్ కళ్యాణ్ గారి ఈ కేసుని వెలుగులోకి తీసుకురాకపోతే మీకు ఆ ప్రోత్సాహకాలు కానీ జగన్ గారు ఇచ్చేవారా అని అడుగుతా ఉన్నారు. సార్ ఒక్కటి సార్, అసలు అది రావాల్సినది టీడీపీ ప్రభుత్వంలోనే కదా సార్. కరెక్ట్. అవి ఇవ్వాల్సినది మాకు టీడీపీ ప్రభుత్వంలోనే. ఇన్సిడెంట్ జరిగిన సార్ ఒకటి సార్, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేది లేకుండా ఉంటే మీరు ఇచ్చేవాళ్ళ, మీరు ఇప్పించే వాళ్ళ? సరే పోనీలేండి సార్, అదే న్యాయం అనుకుంటే మరి 21లోనే వచ్చినప్పుడు 22, 23, 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలినా సుగాలి ప్రీతినే, అసెంబ్లీలో మాట్లాడకున్నా సుగాలి ప్రీతి కేసే. మరి అలాంటప్పుడు ఇంకే న్యాయం కోసం మీరు మాట్లాడారు? ఎస్. కానీ సుగాలి ప్రీతి విషయంలో ఇప్పటి వరకు జరిగిన సినారియో మొత్తంలో ఏ ప్రభుత్వం లేకపోతే ఎవరు మీకు న్యాయం చేస్తారని మీరు బలంగా నమ్ముతున్నారన్న చెప్పండి అమ్మవారు. మేడం ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం నమ్మాము, మరి అడిగాము, కానీ చెయ్యలేదు. 2019లో నాకు 2024 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఆయన కూడా కలిసాము, ఆయన కూడా పాలు చెప్పాము. కాకపోతే అంతో ఇంతో కేసుకైనా మాకు యాక్ట్ ప్రకారం రావాల్సినవైనా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, జర్నీలో ఉన్నారు. ట్రావెలింగ్ లో ఉన్నారు మనకి. యా. బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్ రే ఇట్లా. సో అంటే ఇక్కడ అంటే అన్ని ప్రభుత్వాలని నేనైతే తప్పబడతాను. నేను కూడా డెఫినెట్ గా, then- ఎందుకంటే But then ఓ what she చిన్న got, ఆడపిల్లకి న్యాయం చేయలేకపోవడం అనేది అన్యాక్సెప్టబుల్. అవునవును. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హీ హాస్ ట్రైడ్ రైట్, ఎస్ఐటీ వేసినారు, లేకపోతే ప్రోత్సాహకాలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఇచ్చినారు, ఆమె చెప్తా ఉంది కదా. ట్రై చేసి ఉండొచ్చు కానీ 5 ఏళ్ళ అంటే ఈ ప్రభుత్వంలో సిబిఐ వాళ్ళు మాకు వనరులు లేవని చెప్పడం చాలా దారుణం స్వామి. 10 సంవత్సరాలు వనరులు లేవంటే దాదాపు. మీది ఎక్స్ట్రీమ్ పాయింట్. నెక్స్ట్ ఇయర్ అయితే 10 సంవత్సరాలు దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఒక కేసుని మనం 10 అదే సంవత్సరాల నుంచి అదే ఈ మీరు ఇప్పుడు గమనిస్తే రాష్ట్రంలో గనక ఒక ఆడపిల్లకి న్యాయం జరగలేకపోవడం మీరు- అనేది లా అండ్ ఆర్డర్ లో ఎంత ఇష్యూ. మీరు ఇప్పుడు గమనిస్తే వంగలపూడి గనక అనిత గారు వచ్చి మాటకు ముందు డ్రోన్లు ఉన్నాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఆవిడ ఒక ఆడపిల్లే శిల్ప కదా, గారు ఆవిడకి శిల్ప అర్థమైతే గారు ఒక్క నిమిషం, శిల్ప గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చెప్పండమ్మా, సార్ వినిపిస్తుందా? సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్. సార్ నెక్స్ట్ ఇయర్ నాది లేదు. సిగ్నల్ లేదమ్మా. నెక్స్ట్ మంత్ 19కి 10 సంవత్సరాలు వస్తే కరెక్ట్ గా 10 years సార్. పాప చెప్పడం వాయిస్ వినిపిస్తలేదా? వినిపిస్తుందమ్మా. సార్ అందుకనే సార్ నేను ఈ ప్రభుత్వాన్ని అయితే నమ్మదలుచుకోలేదు. నాకు నేను నమ్ముతున్నది ప్రజలు నమ్ముతున్నాను. ప్రజలు అందరూ కలిసి కట్టుగా ఒకటి జరగాలి అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆగస్టులో మేడం, ఆగస్టు నుంచి సార్ వీల్ చైర్ యాత్రకి నేను పిలుపునిచ్చాను సార్. లాస్ట్ ఇయర్ నేను పిలుపునిచ్చాను, కానీ లాస్ట్ ఇయర్ కొన్ని వందల మంది పోలీసులతో నా యాత్రని ఆపేయడం జరిగింది. కర్నూలు కూడా దాటనివ్వలేదు. కానీ ఈసారి మాత్రం మమ్మల్ని చంపినా మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే కనుక ఆగకుండా సార్ 19 ఆగస్టు 2026 నా పాపని ఎక్కడైతే పూడ్చామో అక్కడి నుంచి సెక్రటరియట్ వరకు నేను వీల్ చైర్ లోనే నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వచ్చు. ఏ నాయకుడు ఎలాంటి వాళ్ళో, ఏ నాయకుడు ఏ విధంగా ప్రీతి కేసునికి అన్యాయం చేశారో ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ తో సహా చూపించుకుంటూ నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను సార్. మళ్ళీ ఈసారి కూడా ఆపే ప్రయత్నం చేస్తారు కదమ్మా ఖచ్చితంగా. హలో, ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా 10 సంవత్సరాలు ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే జత్వాని హీరో అమ్మాయి జత్వానికి సంబంధించిన కేసుని దానిపైన ఒక టీం వేసి బెంగళూరు ఎక్కడికి వెళ్ళి మరి తీసుకొచ్చి హడహడగా అంత చేశారు. మరి ఒక పాప చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ పాప సమాధి మీదే వీళ్ళు పునాదులు కట్టుకున్నారు. 10 సంవత్సరాల్లో ఒక్కళ్ళు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా న్యాయం చేయలేకపోయిందంటే ఇంకా అంటే సాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆలోచించండి.
ప్రాబ్లం ఏంటంటే ఇంకొకటమ్మా, మీరు 19 ఆగస్టు 2026లో మీ వీల్ చైర్ యాత్ర మొదలు పెడతానంటున్నారు. ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. జర్నీలో ఉన్నారు కదా. అంటే ఆ, సాయి రావణ్ గారిని కలుస్తానికి వెళ్తున్నారంట. అంటే ఆవిడ బాధ ఏంటంటే ఇప్పుడు రావణ్ మీద ఇంత రిసోర్సెస్, టైం, ఎనర్జీ, మనీ అన్ని చేస్తున్నారు కదా, మరి మా పాప విషయంలో ఎందుకు చేయరు అన్నది ఆమె జెన్యున్ క్వశ్చన్, ఆమె బాధ కూడా. దాంట్లో 100% న్యాయం ఉంది. అదే రిసోర్సెస్, అదే టైము, అదే ఎనర్జీ, అదే ఎఫర్ట్ మా పాప కేసులో కూడా పెట్టండి అని అడుగుతున్నారు ఆవిడ. అవునవును. అంటే వెరీ క్లియర్లీ సాయి, నేను ఆ సైటాలజీ రిపోర్టు చూశాను. దాంట్లో వెరీ క్లియర్గా ఎవిడెన్స్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ అని కానీ, ఆ స్పర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ హెడ్ అండ్ బాడీ అండ్ టెయిల్ అని, అంటే ఆమె చనిపోక ముందు ఆమె చరిచినట్టు వెరీ క్లియర్గా చెప్పినారు. అవును. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 నెలల తర్వాత వచ్చిన సెరాలజీ రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే కావాలని పోలీసులే ఆ శాంపిల్స్ ల్యాబ్కి పంపించడం కానీ, ఏదైనా ఆలస్యం చేసి అదంతా ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం అంటే చేసినట్టు పోలీసుల వెనక ఎవరో బలమైన హస్తం ఉండే జరుగుతుంది. స్వయంగా పోలీసులు మరి చేయరు కదా. అలాంటి పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి కదా 100% గా. ఎస్ అదే సార్, ఇప్పుడు అదే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తారుమారైపోయి తెగ బాధపడిపోతున్నారు కదా సార్. ప్రభుత్వం మీదే, యంత్రాంగం మీ చేతిలో ఉంది. అప్పుడు ఏ అధికారి ఉన్నారు? 2017లోంచి 2019 వరకు ఎస్పీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి కనీసం ఒక 50 మంది అవుతారు. ఆ 50 మంది అధికారులను మీరు విచారించి అసలు ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు, అసలు మీకు ఇలా చెయ్యమని చెప్పింది ఎవరని బయటికి తీసే ఏమంటారు, ఎఫర్ట్స్ లేవంటారా సార్? అంటే జరిగింది 100% ఆయన అనుకుంటే జరిగింది చేయలేరంటారా? ఒక స్కూల్లో, విట్నెస్ లేరా? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. బయట ఎక్కడ జరిగితే అనుకోవచ్చు, జరిగింది ఒక స్కూల్లో, ఒక ప్రామినెంట్ స్కూల్లో, దేర్ ఆర్ నో విట్నెసెస్ ఎట్ ఆల్. ఆ, అదే కదా సార్. ఇప్పుడు సార్ ఒకటి సార్, అంత క్లియర్ కట్ గా సార్, అక్కడ ఓనర్లకు తెలియకుండా, డైరెక్టర్లకు తెలియకుండా మూడో వ్యక్తి వెళ్ళి ఒక హాస్టల్లో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేంత సీన్ ఉంటుందా సార్? అది కూడా అమ్మా, మీరు ఆగస్టు 19, 2026లో మీ వీల్ చైర్ యాత్ర చేస్తానంటున్నారు. మళ్ళీ ఈసారి కూడా దాన్ని 100% వాళ్ళు ఆపడానికి ప్రయత్నించుతారు కదా ఖచ్చితంగా. దానికోసం మీరేం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఆపకుండా ఉండడానికి? మేడం, మేమైతే గనక ఎంత ఆపినా, అంటే నాతో పాటి ప్రీతికి న్యాయం జరగాలనుకుంటే నేను, నా కుటుంబ సభ్యులు, ఉమ్, ఇంకా వెల్ విషర్స్ అందరూ కూడా మేడం, ఎవరైతే కూడా వస్తారో వాళ్ళందరితో కూడా మేడం, కూడా నా కుటుంబ సభ్యులైనా కూడా ఖచ్చితంగా వీల్ చైర్ యాత్ర అనేది మేము స్టార్ట్ చేసి మేము ఖచ్చితంగా జనాలకి తెలియాలి మేడం. ప్రజలను ఎంతగా వెర్రివాళ్ళం చేస్తున్నారో ఈ ప్రభుత్వాలు, ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక అధికార దుర్వినియోగం ఎంత చేశారో ప్రజలకి తెలియాలి మేడం. అందరూ కూడా చాలా ఖచ్చితంగా లక్షల అమ్మా. మంది కూడా ఏమనుకున్నారంటే, పవర్ లోకి వస్తే నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగిపోయింది, ఆ హ్యాండిక్యాప్ మదర్ కి న్యాయం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రశ్నించినారు, ఖచ్చితంగా న్యాయం జరిగిపోతుంది అని అనే ఆశతోనే ఓట్లేశారు మేడం. అలాంటప్పుడు మీరు ఇప్పుడు మళ్ళీ నా చేతుల్లో ఏం లేదు, ఇంకా ఆవిడ ఏమన్నా కూడా మీరు ఎదుర్కోండి అని చెప్పే స్థాయికి దిగజారాడు మేడం పవన్ కళ్యాణ్ గారు. నాకు ఇంకా చెప్పులు చూపించడము, నా కొడకల్లారా, అవి మాటలు అయితే రావు కానీ మేడం, 100% సుగాలి ప్రీతి కేసులో చీటింగ్ చేశారు మేడం పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఆయన చెప్పిన వీడియో ప్రకారము ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడకూడదు, ఆధారం లేకుండా విమర్శించండి, ప్రశ్నించండి అన్నారు కదా మేడం. అదే బాధతోనే ప్రశ్నిస్తున్నాం మేడం. ప్రశ్న రావణ్ను చంపడానికైతే గనక, యంత్రాంగాన్ని అయితే గనక మీరంతా ఉపయోగిస్తున్నారు. మరి కేసుల మీద కేసులు పెట్టి బెయిల్ వచ్చినా కూడా, అసలు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేడం, జడ్జిలు మనకంటే ఎక్కువ చదువుకుని ఉంటారు, మనకంటే ఎక్కువ తెలిసి ఉంటది లా. మరి జడ్జిలే ఇది బెయిలబుల్ అయ్యా అని మరి బెయిల్ ఇస్తుంటే, మళ్ళీ మనము అదే పనిగా కేసుల మీద కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేస్తుంటే, అప్పుడు న్యాయ వ్యవస్థను మీరు గౌరవిస్తున్నట్లా, లేకపోతే నేనే న్యాయ దేవత అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు మేడం? పవన్ అంటే కళ్యాణ్ ఆయన గారు ఆయన వైఖరి మాట్లాడిన భాషే ఒకసారి ఆయన మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకుంటే, అంటే ఎవరి భాష గురించి ఆయన చెప్పడం హాస్యాస్పదం అమ్మ. రైట్ అమ్మ. భాష చివరికి గురించి అంటే ఒకటి. అమ్మ, ఇప్పుడు మీరు వీల్ చైర్ యాత్ర చేయబోతున్నారు. దాదాపు అన్ని 3 ప్రభుత్వాలని చూశారు, జనసేన, టీడీపీ, వైసీపీ అందరినీ చూశారు. ఇంకా మీకు ఏమన్నా చిన్న హోప్ మిగులుందా? మా కూతురికి న్యాయం జరుగుతుంది, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడతాను, మీకు చిన్న హోప్ ఏమన్నా ఉందా అమ్మా ఇంకా?
సార్ హోప్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా నా తల్లి బాధ్యత పిల్లల్ని కనడం మాత్రమే కాదు సార్. నేను చనిపోయేంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనైతే కనుక ఒంటరి పోరాటమైనా చేయాల్సిందే సార్. ఇది అందరి తల్లిదండ్రుల బాధ్యత సార్. నేను నేను సార్ ఈ పోరాటం చేయడం వల్ల నేను ఫిజికల్ గా చాలా వీక్ అయ్యాను, కానీ మెంటల్ గా చాలా చాలా స్ట్రాంగ్ అయ్యాను సార్. ఏమంటే ఇంకొక సుగాలి ప్రీతి కాకూడదు, ఇంకొక చిన్న పిల్ల ఎవరి చేతిలో అయినా కూడా ఇంత డబ్బు అహం ఉందనే భావనతో ఆడపిల్లను చేర్చి చంపేసి వాళ్ళ తల్లిదండ్రులకు శవాలను ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ పోరాటం చేస్తున్నాను సార్. నా రైట్. కంఠంలో ఖచ్చితంగా ప్రాణం మీ ఉన్నంత వరకు, కొన ఊపిరినంత వరకు కూడా మీరు ఖచ్చితంగా నేను ప్రీతి మీరు కోసం వీధి పోరాటం యాత్ర చేస్తాను. మొదలుపెట్టినా, మీరు ఏ పోరాటం చేసినా మా న్యూస్ వైఫ్ టీం మీకు అండగా ఉంటాము. మీకు అండగా ఏ ఉంటామమ్మా. సంక్షేమాలు ఉన్నా మీరు మేము ఖచ్చితంగా యాత్ర మేము చేసినప్పుడు నిలబడతాం చెప్తే వచ్చి. కూడా సార్ దాంట్లో నేను పాల్గొంటాను. ఐ వుడ్ రియల్లీ వాంట్ టు సపోర్ట్ ఖచ్చితంగా ది కేస్. 100% గా ఒక అమ్మాయిగా చెప్తున్నాను. మా బోటోళ్ళు ముందరకు వస్తేనే ఇలాంటివి ఒకటి 10 మంది అయ్యి 10 మంది 100 మంది అయ్యే దీనికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది తప్పితే, ప్రభుత్వాలు అది మారుతున్నాయి తప్పితే ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే దొరకట్లేదు. ఇలాంటి ఒక తల్లి కోత ఒకరి తర్వాత ఒకరు చిన్నారి పాప ఒక అమ్మాయి తప్పిపోయి నెల రోజులు అవుతుంది. మరి ఆ తల్లి ఆ బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. సాయి గాదే అనే ఒక అబ్బాయి చంపేసి మర్డర్ చేసి అస్థికలు కూడా దొరకకుండా దాచేశారు. మరి ఆ తల్లి బాధ, ఇలా ఎంత మంది తల్లుల్ని బాధ పెడతారనేది గవర్నమెంట్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. అసలు రైట్. ఇవన్నీ వదిలేసి, ఇలాంటి బర్నింగ్ ఇష్యూస్ వదిలేసి ఎవరో యూట్యూబర్ ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకున్నారు. అలా అంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తిని, ప్రధాన మంత్రిని ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారమ్మా రోజు ఆన్ డైలీ బేసిస్. మరి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చేసుకుంటూ పోతున్నారా ఇలానే? అదే కదా మేడం. ఇప్పుడు రైట్. అది కూడా మేడం, ఇప్పుడు ఈ బర్నింగ్ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి బర్నింగ్ కేసే. మరి ఇంత బర్నింగ్ కేసులు, ఇంత తల్లి అందరి తల్లి కన్నీళ్ళ కారణం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆ కన్నీళ్లలోనే కొట్టుకొని పోతుంది మేడం ఈ కూటమి ప్రభుత్వం. ఆ తల్లుల కన్నీటిలోనే కొట్టుకొని పోతుంది ఈ కూటమి ప్రభుత్వం మేడం. రైట్ అమ్మా. రైట్. ఈ వీడియో చూసే వాళ్ళకైనా, మీరు చేసే వాళ్ళకైనా నిజంగా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు నిజంగా అర్ధరాత్రైనా అపరాత్రైనా నాకు సపోర్ట్ గా నిలబడ్డారు కాబట్టి నేను ఈ పోరాటానికి కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా పోరాటం కొనసాగిస్తున్నాను సార్. నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు పోరాటం చేయాలంటే గట్స్ గా సార్, మాట్లాడాలంటే కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కక్ష సాధింపులు సాధిస్తా ఉంది సార్. మాతో మాట్లాడినా, మాతో వీడియోలు చేసినా, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా కష్టపెట్టాలి, నష్టపెట్టాలి, వాళ్ళని ఏదో ఒక రకంగా ఇరుకుయించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. కాబట్టి అమ్మా దయచేసి మీరందరూ కూడా safe గా మా ఉండండి. వైపు నుంచి మా వైపు నుంచి మేము ఖచ్చితంగా చెప్తున్నాం అమ్మా. ఎవరు ఇబ్బందులు పెట్టినా ఏం జరిగినా, ఈ రోజు సుగాలి ప్రీతి, రేపు ఇంకొక అమ్మాయి, ఎల్లుండి ఇంకొక అమ్మాయి, ఇది ఎక్కడో దగ్గర ఆగాలి. భయం రావాలి, క్రెడిబిలిటీ ఉండాలి, జవాబుదారితనం రావాలి అన్న ఒక ఉద్దేశంతో మా ఛానల్ వైపు నుంచి మేము ఖచ్చితంగా మాకు చేయగలిగినంత చేస్తాము, మాట్లాడగలిగినంత మాట్లాడతాము, అవేర్నెస్ ఖచ్చితంగా తీసుకొస్తామమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. మీ థ్యాంక్ అందరికీ యూ. నిజంగా థ్యాంక్ యూ సో మీ మచ్ అమ్మా. మీరు అందరినీ ఇప్పుడు రావణ్ని కలవడానికి వెళ్తున్నా సరే టైం ఇచ్చి మరి మాతో మాట్లాడినందుకు. నిజాలు అందరికీ తెలియాలి కదమ్మా. ఈ నా కడుపు బాధ నేను తట్టుకోలేక రాత్రి బయలుదేరి వచ్చేసానమ్మా. అంటే అవును. ప్రభుత్వం అనుకుంటే ఎలాగైనా పరిగెత్తిస్తుంది, ఎవరైనా పరిగెత్తిస్తుంది అన్నప్పుడు నా ప్రీతి కేసులో ఎందుకు పరిగెత్తించడం లేదని అడగడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా. మీ బాధ ఇప్పుడు 100% న్యాయం ఉందమ్మా. మీరు అడిగే ప్రశ్న, ఇప్పుడు రావణ్ కోసం ఇన్ని 100 నుంచి 500 మంది దాకా పోలీసులు టైము, ఎనర్జీ, ఎఫర్ట్, మనీ అన్ని పెడుతున్నారు. ఈ ఎనర్జీ ఏదో సుగాలి ప్రీతి కేసులో 50% పెట్టినా అట్లీస్ట్ న్యాయం జరుగుతుంది కదా అన్న మీ బాధ మేము సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ, ఉంటానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.